వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పూర్ణాలు చేసి చూపిస్తానండి. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపప్పు అండి. దీన్ని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతో ఈక్వల్గా బెల్లం పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం వాష్ చేసి కుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు బాయిల్ అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనం బెల్లం వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు బాయిల్ అయిపోయింది కదండి. దానికి ఈక్వల్గానే బెల్లము కప్పు మనము పప్పు తీసుకున్నాము, ఆ కప్పుతో బెల్లము. నెక్స్ట్ ఇది ఎండు కొబ్బరి అండి, ఒక బౌలు. ఇది ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ వేసుకుందాం. ఇలా చూడండి, కొబ్బరి కూడా ఇంత మెత్తగా మనము మిక్సీ వేసుకోవాలండి, ఎందుకంటే పలుకులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు పప్పు కూడా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం మిక్స్ చేసుకుని ఇలా వేసుకున్నామండి మిక్సీ. ఇప్పుడు దీనిలో మనం ఏదైతే ఆల్రెడీ కోకోనట్ పౌడర్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసుకుందాం. ఒక చిన్న చిటికెడు ఇలాచీ పౌడర్ అండి. ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి పెట్టుకున్నామండి. ఇదేంటంటే లూజ్గా ఉండకూడదు, మనం బాల్ చేసుకుంటే కనుక ఇలా బాల్ వచ్చేటట్టుగానే ఉండాలండి. మీకు స్వీట్కి తగినంత బెల్లం వేసుకోవచ్చు, మెజర్మెంట్ అయితే అది. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. దీనిలో ఇలా గట్టిగా ఉన్నటువంటి నెయ్యి వేసుకోవాలండి, కాచింది కాదు. ఇప్పుడు ఈ నెయ్యి కూడా వేసేసుకొని మొత్తం కలిపేసేసి మనం బాల్స్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, నెయ్యి కూడా మనం మిక్స్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనకి నచ్చిన సైజు ఇప్పుడు పిండిలో ముంచుకొని వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం బాల్స్ అన్ని ఇలా చేసి పెట్టుకున్నామండి. దీనికి పూతపిండి ఏంటంటే మినపప్పు, బియ్యం అండి. మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే దానికి గ్లాసున్నర బియ్యం మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి, మరీ లూజ్గా అయితే దానికి పట్టదు. కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నామండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇదేంటంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి, డిప్ అవ్వాలి. కాబట్టి తక్కువ పోస్తే అంటే పగిలినట్టు అయితే మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అన్నీ మనం వేసుకోవాలండి ఆయిల్లో. కొంచెం వేగాయి కదా, ఇప్పుడు టర్న్ చేసుకుందాం వీటిని. ఇప్పుడు అన్నీ టర్న్ చేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ నుంచి తీసేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇవి క్రిస్పీగా రావాలంటే ఇందాక నేను చెప్పాను కదండి, మినపప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతో 1.5 కప్పే రైస్ తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం పప్పు కూడా శనగపప్పు తీసుకున్నప్పుడు అదే ఈక్వల్గానే బెల్లం కూడా తీసుకోవాలి. నేను చెప్పాను కదండి, కొబ్బరి అనేది ఇట్స్ ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా చేసుకుంటే కనుక చాలా మంచిగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.